ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 7వ వచనము. ప్రజలార భక్తుడి విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మన యొక్క మొరను విని మనము పడుచున్న బాధను ప్రయాసను హింసను చూచెను అని. ప్రజలారా, మన దేవుడు మనల్ని దృష్టించువాడు. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన మనల్ని నడిపించు తండ్రి. మన ఆలన పాలన చూచుకునే దేవుడు. మరి మనము లోపట ఎంత కృంగి ఉన్నామో, మనము ఎంత బాధపడుచున్నామో, మనము ఎంత కష్టపడుచున్నామో, మనము ఎంత ప్రయాసపడుచున్నామో, మనము లోకంలో ఎంత హింసపడుచున్నామో, మనము ఎంత దూషింపబడుచున్నామో ఆయన ఖచ్చితంగా చూచును, ఎరుగును. ఆయన ఖచ్చితంగా దృష్టించును. మనము ఇతరులకు బయట బాగుగా ఉన్నట్టుగా కనిపించిన లోపట మనం పడుచున్న బాధ ఎవరికీ తెలియదు. కానీ మన పరమ తండ్రికి బాగుగా తెలియను. మనము బయటకు దేవునికి చెప్పకపోయినా దేవుడు ఖచ్చితంగా వాటిని ఎరుగును. మన హృదయ వేదనలు, మన హృదయాంతరంగములను బాగుగా ఎరిగిన తండ్రి మన దేవుడు. అయితే చూచి దేవుడు ఊరకనే ఉండడు. దేవుడు నా బాధను చూచి ఊరకనే ఉన్నాడు. ఆయన సహాయము చేయటలేదు. ఆయన నా మొర వినుటలేదు. ఆయన తన క్రియలను నా జీవితంలో చేయటలేదు అని దేవుని మీద మనము కొన్నిసార్లు విశ్వాసమును వదులుకుంటాం. అలాగను వదులుకొనుకుడి. దేవుడు తన బాహుబలమును చాపి మన జీవితంలో మహత్కార్యములను ఆశ్చర్యకార్యములను జరిగించును. ఆయన విడుదల చేసే దేవుడు. ఆయన కన్నీరు తుడిచే దేవుడు. ఆయన ఆపత్కాలంలో సహాయము చేసే దేవుడు. ఆయన హృదయంలో ఉన్న బాధను దుఃఖమును భారమును అన్నిటినీ తొలగించి విడుదలను స్వేచ్ఛను సంతోషమును అనుగ్రహించును. మన నిందలను కొట్టివేసి మన అవమానాలను కొట్టివేసి మన అంగలార్పును నాట్యముగా మార్చును. మన దుఃఖమును కొట్టివేసి మనకు సంతోష వస్త్రములు ధరింపజేయును. గనుక ప్రజలారా, ఈరోజు నేను దీనస్థితిలో ఉన్నానని బాధపడుకుడి. ఈరోజు నేను చేతగానివానిగా ఉన్నాను. ఈరోజు నేను నిందింపబడుచున్నాను. ఈరోజు నేను కష్టపడుచున్నాను, కన్నీరు కారుస్తున్నాను. ఈరోజు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, దుఃఖముతో నిండి ఉన్నాను. కానీ నా దేవుడు నా దుఃఖ దినములు సమాప్తము చేయును, నాకు సంతోషమును అనుగ్రహించును. దేవుడే స్వయంగా నాకు సహాయము చేసి నన్ను ఇట్టి శ్రమల నుండి విడిపించును అన్న గొప్ప విశ్వాసము నిరీక్షణ మనము కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా ప్రతి అడుగును, మా ప్రతి మాటను, మా ప్రతి క్రియను దృష్టించే దేవా, మా ప్రతి కన్నీటి బొట్టును నీ కవిలలో నింపుకున్న తండ్రి, ఈ శ్రమలన్నీ కొద్ది కాలమే అని మేము గ్రహించి, శ్రమల్లో మా దేవుని తోడు మాకుంటే అవి శ్రమలుగా అనిపించవు. ఆయన మమ్మును అద్భుతంగా విడిపించునన్న విశ్వాసము మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మా ప్రతి అవసరతను తీర్చే దేవునిగా మీరున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.